సోమవారం సాయంత్రం సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లు ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ పెద్దలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో వీరు సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా పాల్గొన్నారు. మంత్రివర్గ విస్తరణ ప్రధాన అజెండాగా సమావేశం జరిగింది. ఏప్రిల్ 24 నుండి 26 వరకు హైదరాబాద్లో నిర్వహించే భారత సంవిధాన్ అంతర్జాతీయ సదస్సు పైన చర్చించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్లో కొలువుతీరిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగా ఆయనతో పాటు మరో 11 మంది మాత్రమే మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ మంత్రివర్గంలో మొత్తం 18 మంత్రి పదవులకు ఛాన్స్ ఉండగా 6 ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వద్ద కీలకమైన హోంశాఖతో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, విద్య, జనరల్ అడ్మినిస్ట్రేషన్ వంటి కీలక శాఖలు ఉన్నాయి. సర్కారు కొలువుతీరి ఏడాదిన్నర గడిచినా 6 ఖాళీలను భర్తీ చేయలేదు. ఈ నేపథ్యంలో ఆయా శాఖలను కొత్త మంత్రులకు అప్పగించేందుకు సిద్ధమైనట్లు తెలిసిందే. ప్రస్తుతానికి 4 మంత్రి పదవులు ఇచ్చి ఆ తర్వాత మరో 2 తీసుకోనున్నట్లు సమాచారం. వీటితో పాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను సైతం భర్తీ చేయనున్నారు. అయితే మంత్రి పదవుల రేసులో చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నా ప్రముఖంగా కొందరి పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. మంత్రి పదవులకు నేతల ఎంపిక చేసే అంశంపై ఎన్నికల సమయంలో పార్టీలో చేరికలప్పుడు ఇచ్చిన హామీలు, కుల, సామాజిక, రాజకీయ సమీకరణాలు వంటి అంశాలపై రాష్ట్ర ముఖ్య నేతలందరి అభిప్రాయాలను తీసుకున్నట్లు తెలిసిందే. తెలంగాణలో బలమైన ముదిరాజు సామాజిక వర్గం నుంచి మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్కు అవకాశం కల్పించనున్నట్లు తెలిసిందే. ఆయన మంత్రివర్గంలోకి తీసుకుంటామని పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు పదవి కన్ఫర్మ్ అయినట్లు తెలిసిందే. ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా మంత్రివర్గంలో చోటు కల్పించనున్నట్లు తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన బీజేపీలో ఉండగా మంత్రివర్గ హామీతోనే పార్టీలో చేరినట్లు తెలిసిందే. ప్రస్తుతం ఆయన సోదరుడు వెంకట్రెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే జి వివేక్ ను సైతం మంత్రివర్గంలో తీసుకోనున్నట్లు తెలిసిందే. ఆయన కూడా మంత్రి పదవి ఆఫర్తోనే బీజేపీ నుంచి కాంగ్రెస్ గూటికి చేరినట్లు తెలిసిందే. ఆ హామీ మేరకు ఆయనకు పదవి పక్కా అనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఒక్కరికి కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. దీంతో జిల్లాకు చెందిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని భావిస్తున్నారట. ఈ మేరకు సీఎం అధిష్టానం వద్ద ఆయన పేరును ప్రతిపాదించినట్లు తెలిసిందే. కాగా ఏఐసీసీ పెద్దలతో భేటీ అనంతరం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. మంత్రివర్గం విస్తరణపై చర్చ జరిగిందని, త్వరలోనే భర్తీ ఉంటుందన్నారు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.